కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా సమయంలో విశేష సేవలు అందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణరావు నగర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో తిరగడం జరిగిన విషయం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే కరోనా సమయంలో విశేష సేవలు అందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది. సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కుర్మన్నపాలెం కూడలిలో 4S మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి తమ వైద్య బృందం సేవలను అందించనుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ అప్పనబోయిన కళ్యాణ్ చక్రవర్తి, గీతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిచెర్ల రాధిక, డాక్టర్ రవిశంకర్, సంతోష్ కుమార్, శ్రీదివ్య, హేమ, తపన్ కుమార్, డాక్టర్ సృజనా నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకటరామయ్య, కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఉరుకూటి చైతన్య సారథ్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. Tapan Kumar sir, Dr. C.H. Tataji sir, to present a momentum to Sri A. Devudu Kumaru Garu, Managing Director, Alivera. అందరికీ నా హృదయపూర్వక మరి నా కోసం గాజువాకలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నా పేరు పులిచెర్ల రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ డాక్టర్ పి మురళీకృష్ణ, డాక్టర్ ఆఫ్ పల్లా సింహాచలం లక్ష్యంలే. మాకు ప్రీవియస్ 2000లో 200 బెడెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి మా డాక్టర్ అండర్లో ఇది సెకండ్ హాస్పిటల్. మా పిల్లడు పెద్ద బాబు ఆర్థోపెడిక్స్ డాక్టర్, మా చిన్నబాబు అనస్థీషియా, కోళ్ళు వచ్చి గైనకాలజిస్ట్. నాది ఇది ఓన్ హాస్పిటల్ కనుక నేను మరి పేద బలహీన వర్గాలకి, పాత్రికేయులకు, తర్వాత మిడిల్ క్లాస్కు, అప్పర్ మిడిల్ క్లాస్కు, హై క్లాస్కు అందరికీ సరసమైన ధరలకు ఈ వైద్యం అందిస్తామని, అలాగే కోవిడ్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ఈ రోజు అంటే ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి కలామిటీస్ రాకూడదు. ఇన్కేస్ ఇది నేచర్ కనుక ఎప్పుడైనా వస్తే తప్పకుండా నా సర్వీస్ మీ అందరికీ ఉంటుందని, అలాగే ఈ నాకు అదర్ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ గాజువాకలో ఉంది కనుక నేను పేద ప్రజలకి, బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి సహాయం చేయడానికి ఎల్లవేళ్ళ మేము ఉందంటానని ఈ మనసా వాంఛ కోరుకుంటూ, అలాగే నేను ఈ రోజు వరకు లాస్ట్ 25 ఇయర్స్ నుండి 1,10,000 కేసులు కౌన్సిలింగ్ కేసులు చేయడం జరిగింది. నేను వాళ్ళకి వితౌట్ ఎనీ ఫీజు, అలాగే వాళ్ళకి నా ఫీజే గవర్నమెంట్కి అదే లాయర్ ఫీజు కడుతూ వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఇది నేను నిరంతరం శివుడిని ఆరాధిస్తాను. నాకు రోజు 3 గంటల పూజ ఉంటుంది. ఇది శివానుగ్రహం కనుక ఈ హాస్పిటల్ శివుడిదే, ఆయన పేరు పెట్టాను. ది శివశంకర్ సాయి హాస్పిటల్ మీన్స్ ది 4X మీన్స్ ది శివశంకర్ సాయి హాస్పిటల్స్ కనుక నేను మనసా వాంఛ స్వామిని నమ్ముకొని ఈ హాస్పిటల్ కట్టాను. ఆయన దయ వల్లే ఈ హాస్పిటల్ ఇంతవరకు కంప్లీట్ అయింది. అలాగే ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ ఉంటారని, అందరికీ మంచి ఆరోగ్యం స్వామి ఇస్తారని నేను మనసా వాంఛ కోరుకుంటూ నా సర్వీస్ ఎల్లవేళ మేము ఎంత ఉంటుందని నేను మీ దగ్గర సలహా తీసుకున్నాను. మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలండి. మేము ఈ 4S హాస్పిటల్ అనే సంస్థ దేనికి స్టార్ట్ చేసామంటే, మన విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందుతుంది. అందులోని ఒక కార్పొరేట్ వైద్యాన్ని కేవలం సామాన్యుడికి ఒక అందుబాటులో ఉండేటట్టు కార్పొరేట్ వైద్యాన్ని మనం అత్యంత తక్కువ ధరకి ఇచ్చేటట్టే మా ప్రయత్నం ఏంటి. ఓకే, మేము 1991లో కృష్ణవేణి హాస్పిటల్ అనే సంస్థకు స్టార్ట్ చేసాము. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేదే ఈ 4S హాస్పిటల్ అనేది. అదే కాకుండా పులిచెర్ల ట్రస్ట్ అనే ద్వారా మేము గత 35 సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నంలోనే అనేక సేవా కార్యక్రమాలు కానీ, అనేక మెడికల్ క్యాంప్స్ కానీ, అనేక రూరల్ ప్రాంతాల్లోనే ఎవరికైతే జనాలకి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నీ
అందుబాటులో ఉండేటట్టు చేసాము. అలాగే కోవిడ్లోని దగ్గర 3 జిల్లాల్లోని ఫ్రీ సర్వీస్ అనేది పులిచెర్ల ట్రస్ట్ ద్వారా మేము చేసాము. అలాగే మై ఫాదర్ డాక్టర్ పి మురళీకృష్ణ ఇప్పటికీ రూపాయి కూడా తీసుకోకుండా గాజువాకల్లోని ఫ్రీ వైద్యం అనేది పేదలకి మనకు చేసిస్తున్నాము. అలాగే మీరు ఈ 4S హాస్పిటల్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంటుందని మేము హామీ ఇస్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు. మేర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 38వ వార్డు దాసరి నారాయణరావు నగర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో దొరకడం జరిగిన విషయం అందరికీ విదితమే. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పి సవితా ఇంద్రారెడ్డి మేర్పేట పోలీసులను తక్షణమే ఫోన్లో సంప్రదించి బాలుడి ఆచూకీ త్వరితగతిన తెలుసుకుని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను కూడా ఫోన్లో సంప్రదించి వారికి ధైర్యం చెప్పి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా బాలుడు ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో తమకి అండగా నిలిచి స్థానిక శాసనసభ్యురాలు జిల్లెల గూడలోని క్యాంపు కార్యాలయంలో పి సబితా ఇంద్రారెడ్డిని బాలుడితో సహా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వారి వెంట ఉన్న మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ఎం దుర్గాదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ శ్రీ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప, రేఖా లక్ష్మణ్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, నాయకులు గోపి యాదవ్, ప్రవీణ్ రెడ్డి ఉన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 20వ డివిజన్ లోని శ్రీ విద్య టౌన్షిప్ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ శ్రీ పెద్దబావి సుదర్శన్ రెడ్డి మరియు కాలనీ సభ్యులతో చెట్లు నాటడం జరిగింది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన సిఐ రామరెడ్డిని సర్వీస్ రిమూవ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు బీఎస్పీ నాయకులు మరియు కార్యకర్తలు. దీనికి భారీగా స్తంభించిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే దళితుల ఓట్లతోటి పదవిలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఈ ఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సమస్య తీవ్రతరం కావడంతో బాధిత మహిళని కూడా కనపడకుండా దాచిపెట్టారని ఆరోపించారు. బాధిత మహిళకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఏ రామరెడ్డిని సర్వీస్ నుండి రిమూవ్ చేయకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఎస్పీ నాయకులు. తెలంగాణలో మహిళలపై దాడుల తెలంగాణలో మహిళలపై దాడుల తెలంగాణలో దళితులపై దాడుల రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల పోలీసుల అదుపులో నిందితుని వద్ద నుండి 1832 గ్రాముల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,26,88,432 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఏడీ జ్యువెలర్స్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహి భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సులో తరలిస్తూ ఉండగా చౌటుప్పల వద్ద టీ
తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును దొంగిలించారు. విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 టీములుగా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మొత్తం 3 సభ్యులు ఉన్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనీ ఠాకూర్ అనే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారం నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతనికి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఆ కారు నుంచి డైరెక్ట్ గా వచ్చి బస్ లో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అది ఒకటి తీసుకుని వెళ్ళిపోవడం. ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతూ తెలిసిందంటే కొన్ని విలేజెస్ అక్కడ ధారా డిస్ట్రిక్ట్ లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్ లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేయడానికి చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్ లోనే ఈ తీసుకున్న గోల్డ్ అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది. ఆ ప్రాసెస్ లో మనం వర్కౌట్ చేస్తున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలరీస్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ని మనము ఈ అర్జున్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి రిసీవర్స్ ను ఐడెంటిఫై చేసి రిసీవర్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా ఇలా పట్టుకోవడం జరిగింది. ఈ గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులంతా నేను అభినందిస్తున్నాను. గత 4 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలాలో పడిపోయి బండ చెరువుల శవమై తేలింది. అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు. మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని సుమేధ ఉదాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి దీనదయాల్ నగర్లో పర్యటించి నాలా పూడిక అట్టడుగు నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని, అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలా పూడిక తీయకుండా ఉండటంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్లపైకి రావడంతో సుమేధ ఉదంతం జరిగిందని, ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా సమయంలో విశేష సేవలందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణరావు నగర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో తిరగడం జరిగిన విషయం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.